గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనతో శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్, సింగపూర్లో ఉన్నాము. 3 రోజులు పర్యటన భాగంగా వారు ఎందరో సింగపూర్ ప్రభుత్వం తాలూకా మంత్రుల్ని, ఇండస్ట్రీ బాడీ, ఎపెక్స్ బాడీ, సెమీ కండక్టర్ కానీ బిజినెస్ ట్రేడ్ బాడీస్ని, బిజినెస్ మెన్ని 1-on-1 కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాల తాలూకా అవుట్కమ్స్, రిజల్ట్స్ ఏమొచ్చాయని మనం అడుగుదాం. శ్రీధర్ బాబు గారు సార్, ప్లీజ్ మా వాళ్ళకి, ప్రజలకి సమరీ ఇవ్వగలిగిస్తారు. అందరికీ నమస్కారం. ప్రధానంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి, తెలంగాణలో పెట్టుబడులు రావాలని, తెలంగాణలో ఉపాధి కల్పన కార్యక్రమం భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 3 రోజుల పాటు సింగపూర్కు సంబంధించిన అనేక మంది ప్రతినిధులతోని కలవటం జరిగింది. ప్రధానంగా ఈ దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి, అదేవిధంగా ట్రేడ్ మంత్రి గారిని కలిసాం. మరి విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణన్ గారితో పాటు ఈరోజు ట్రేడ్ మరియు కామర్స్ మినిస్టర్కి సంబంధించిన గ్రేస్ ఫ్లూ గారిని కూడా కలవటం జరిగింది. దాని తదుపరి బిజినెస్ బాడీస్ ఏదైతే వాణిజ్యపరంగా మన దగ్గరకు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపెడతా ఉన్న సింగపూర్ బిజినెస్ ఫోరం కానీ, అదేవిధంగా సెమీకండక్టర్స్ అసోసియేషన్కి సంబంధించిన ప్రధానమైన అసోసియేషన్కి సంబంధించిన సభ్యులను కలవటం జరిగింది. దానికి తోడు ఇంకోటి ప్రధానంగా మన దగ్గర ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఇక్కడ అనేక సంవత్సరాలుగా ట్రైనింగ్, స్కిల్లింగ్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిన ఐటీఈ క్యాంపస్కు వెళ్ళి మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఐటీఐ వారితోని ఎంఓయూ చేసుకొని మన వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ సంబంధించిన అధికారులతోని కొలాబరేషన్ చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో అక్కడ నైపుణ్యాన్ని పెంచే ఒక యోచనతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి దాని కరికులం కానీ, ఫ్యాకల్టీకి సంబంధించిన ట్రైనర్స్కు సంబంధించిన అంశాలను కూడా మనము వీరి ఎక్స్పర్టీస్ని తీసుకోవాలని ఎంఓయూని కూడా చేసుకోవటం జరిగింది. దానికి తోడు 2 ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి ఎస్టీటీ అనే గ్లోబల్ డేటా సెంటర్, ఏఐ సెంట్రిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంట్రిక్ ఎస్టీటీ డేటా సెంటర్స్ పరంగా మన రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులను పెడతామని వారు మన రాష్ట్ర ప్రభుత్వంతో స్పెషల్ సిఎస్ గారు వారితోని ఒప్పందాలు కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేయటం జరిగింది. దానికి తోడు ఈరోజు కొత్తగా ఇంకా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. ఆ పెంచే ప్రయత్నంలో అక్కడే ఉన్న క్యాపిటల్ ల్యాండ్కి సంబంధించిన ఒక ప్రధానమైన సంస్థ, సింగపూర్ బేస్కి సంబంధించిన సంస్థతో ఎంఓయూ కూడా చేసుకోవటం జరిగింది. 450 కోట్ల రూపాయలు వాడు పెట్టుబడులు పెడతామని మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా చేసుకోవటం జరిగింది. ఈ ప్రధానమైన 3 అంశాలతో పాటు ఈరోజు ఇక్కడ సంబంధించి పర్యాటక సంబంధించిన అంశాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసి మన హైదరాబాదే కాదు, హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలో వివిధ జిల్లాలో ఉన్న ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలే కానీ, ఈరోజు చరిత్రలో గొప్పగా నిలిచిన క్షేత్రాలే కానీ, ఈరోజు టూరిజం పరంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలని అనేక మంది అధికారులతో కూడా వారు సంప్రదింపులు చేయడం జరిగింది. సో ఇది చాలా ఈ 3 రోజుల పాటు సింగపూరు సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన ఈ పర్యటన తప్పకుండా ఒక పరంగా పెట్టుబడుల విషయంలో దాదాపు ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు వారు పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేయడంతో పాటు, అదేవిధంగా ఇక్కడ ఉన్న దేశానికి సంబంధించిన 2 మంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తిగా వారు వినటం, మా వరకు ఎంతవరకు పాత్ర ఉంటుందో తప్పక సలహా సూచనలతో పాటు వారి ఎక్స్పర్టీస్ని కూడా అందజేసే ఆలోచన ఇవ్వటం అనేది చాలా సంతృప్తికరంగా ఉంది. ఈరోజు చాలా ప్రొడక్టివ్గా కూడా ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం రాష్ట్రానికి సంబంధించిన కేవలం పెట్టుబడులకు సంబంధించిన అంశం కాదు, మన రాష్ట్రంలో అనేక మంది ఉపాధి కోసం వేచి చూస్తూ ఉన్న జాబుల గురించి నిరీక్షణ చేస్తూ ప్రభుత్వ పరంగా ఒక పరంగా జాబులు కల్పిస్తూనే, రెండోది
ప్రైవేట్ రంగంలో పెద్ద స్థాయిలో మరి నైపుణ్యాలతో కూడుకున్న మన యువతకి ఉపాధి కల్పించాలనే కాంక్షతో ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న ఒక ప్రయత్నం. ఆ ప్రయత్న భాగంలోనే మేము ఈరోజు ఇక్కడ కానీ రేపటి నుంచి మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు సంబంధించి దావోస్కు వెళ్తూ ఉన్నాం. అక్కడ కూడా ప్రధానమైన పెట్టుబడులను తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో ఉన్నాం. దాంట్లో ఎనర్జీ సెక్టర్కు సంబంధించి, పవర్ సెక్టర్కు సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించిన అంశం విషయంలో ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారి పర్యటన ముందుకు సాగుతుందని మనవి చేస్తాం. థ్యాంక్ యూ సార్.